ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరినీ మిమ్ములను నన్ను కాచి కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా బాగున్నాను. మీ అందరి ప్రార్థన వలన, మీ అందరూ చూపుతున్న ప్రేమ వలన, మీరందరూ నా కోసం ప్రార్థన చేయటం వల్ల నేను కూడా బాగున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనారోగ్యాలు, శ్రమలనేవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ మనం అన్నిటినీ కూడా పట్టించుకోకుండా ప్రభువైన యేసు అనే ధైర్యంతో మనం ముందుకి సాగి వెళ్ళిపోవాలి. అలాగే వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. నిజమే, మన జీవితాలను మన ముందుకి పరిగెట్టడమే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. మన ముందు ఆయన పరిగెడతాడు కదా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు అనే యెషయా గ్రంథంలో చేసిన వాగ్దానం. ఆ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుడు, ఆ యెహోవా ఈరోజు మన ముందు నడుస్తున్నాడు. ప్రతిరోజు ఆయన ముందు నడవబట్టి, ప్రతిరోజు ఆయన మనకు తోడుగా ఉండబట్టి, ప్రతిరోజు ఇవాళ ఇలా క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప, దేవుని స్తోత్రం. మాకు తెలిసిన ఆయన మా సంఘంలో ఒక ఆయన, అంటే వేరే సంఘస్థుడు, పాపం నిద్రలోనే హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చిందంట ఆయనకి. హైదరాబాదు అంటే జస్ట్ ఖమ్మం తీసుకెళ్ళి డాక్టర్లు చూసేలోపే చనిపోయాడు. పాపం ఎంతో 52 ఏళ్ళు ఉంటాయి. మంచి బలంగా ఉంటాడు కదా. నిజంగా వాళ్ళు ఈరోజు ఎంతో బాధపడి ఏడుస్తున్నారు. ఇది నేను ప్రార్థన చేస్తుంటేనే మరణదూత అతని చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు బాగోపోయి నేను అతని కోసం ప్రార్థన చేస్తుంటేనే కనిపించింది. నేను గద్దించాను, కానీ అప్పటికి ఆయన మరణించాడు. అవును, మరణం అనేది మన చేతుల్లో లేదు కదా. ఎంతో బాధేస్తుంది. హార్ట్ అటాకులు, ఎక్కడ చూసినా హార్ట్ అటాకులే. పాపం వయసులతో సంబంధం లేకుండా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే, ఇలాంటి కుటుంబాలను చూస్తుంటే పాపం ఎంతో వేదన అనిపిస్తుంది. కానీ మన చేతులు అయితే ఏమీ లేదు కదా. మనం చేసేది కేవలం ఒక్క ప్రార్థన మాత్రమే. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. దేవుని వాగ్దానాన్ని మనం చదివి ముందుకు వెళ్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలనని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. చూడండి ఎంత సమాధానం దేవుడు చెప్పాడు. అసలు ఈయన అడిగింది ఏంటి? ప్రభు చక్కటి మాటలు చెప్తున్నాడు. ఎంత బాగా అడిగాడంటే, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే వారసుడు, నిత్య జీవానికి వారసుడు. అది సామాన్యమైన మాట కాదు. నిత్య జీవానికి వారసులంటే, వారసత్వం అంటే అది సామాన్యమైనది కాదు. అది ఎంత అద్భుతమైనటువంటి వరం అంటే, మరి అక్కడ మనం వారసులంగా ఉండాలి అంటే ఏం చేయాలని ఒక ఆయన అడుగుతుంటే, నేనేమి చేయవలనని ఆయనను బోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది అని చెప్తున్నాడు. ఏం రాయబడి ఉంది? నిజమే, మనం ఎన్నో చదువుతున్నాం, ఎన్ని చదువుతూ ధర్మశాస్త్రాన్ని, అంటే మనం బైబిల్ని అనుసరిస్తూ, బైబిల్ అనుసారంగా జీవిస్తూ, బైబిల్ చెప్పినట్టుగా గనక మనం చేస్తున్నట్టయితే దేవుడు మన జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఆయన మన జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని నువ్వేం చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమించాలి కదా. ఏంటంటే పూర్ణ, అన్నిటికీ కూడా దేవుడు నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ఎంత అద్భుతమైన మాట ఇది. నువ్వు ప్రేమిస్తూనే కాదు, నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట.
అసలు మన దేవుడు కోరుకునే మంచి లక్షణాలు ఏంటంటే మనలో ప్రేమించే మనస్సు కదండి. ప్రేమించాలి. ప్రేమించే మనస్సును మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా నీ పూర్ణ మనసుతో ప్రభు యేసుని నమ్ముమయా, నీ పూర్ణ హృదయముతో ప్రభు యేసుని వేడుమై అని చక్కటి ఒక భక్తుడు చక్కటి పాట కదా. ఏంటి పూర్ణ మనస్సుతో అంటే ఇష్టపూర్వకమైన మనసుతో, కపటం లేని మనస్సుతో, ఇంకా ఏ ద్వేషం లేని మనసుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి ప్రేమించు, హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి ఆరాధించు, హృదయపూర్వకంగా నువ్వు దేవునిలో నిలిచి ఉండు అని చెప్పి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు మంచి ఏంటంట మంచి ప్రేమ కలిగిన వ్యక్తులే. ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళారంట. ఒక దగ్గర కూర్చున్న తర్వాత చూడండి, పూర్ణ మనసు పూర్ణ ప్రేమ అంటే అందరిలో ఉండదు, కానీ అంటే వేరే వేరే వ్యక్తులు అనమాట. ఇద్దరు వేరే వేరే వ్యక్తులు, ఫ్రెండ్స్ కాదు, కానీ కూర్చున్నారు. కానీ క్రైస్తవ బిడ్డలు. ఒక ఆయన బాక్స్ తెచ్చుకున్నాడంట, ఒక ఆయన బాక్స్ తెచ్చుకోలేదంట. ఆ బాక్స్ తెచ్చుకున్న ఆయన అన్నం తింటున్నాడంట. ఈ బాక్స్ తెచ్చుకున్న ఆయన యువతలో కూర్చొని చూస్తున్నాడంట. చూస్తూ చూస్తూ ఊరుకోగా ఆయన ఏదన్నా పెడతాడని ఈయన ఎదురు చూస్తున్నాడు. ఈయనకి పెట్టొద్దు నేనైతే ఆయన ఎదురు చూస్తున్నాడు అని ఆయన అన్నాడు. చూడండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని ఈయన చెప్తున్నాడంట తిని ఆయనతోటి. ఆయన వెంటనే ఈయనతో చెప్తాడంట, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దని బైబిల్లో ఉంది కదా. చూడండి ఎంత కదా, ఎంత టక్కన ఆన్సర్. ఇద్దరికి బైబిల్ తెలుసు, ఇద్దరికి దేవుడు తెలుసు, ఇద్దరికి దేవుని ప్రేమ తెలుసు, కానీ ప్రేమించే హృదయం లేదు. అందుకనే దేవుడు అన్నాడు నిన్ను వలే. మన ప్రభువు మనకిచ్చిన వరం ఏంటంటే నిన్ను వలే నీ దేవుణ్ణి ప్రేమించు, ప్రజలను ప్రేమించు. అలాంటి ప్రేమ గల హృదయాలు ప్రభు మనందరికీ ఇచ్చినందుకే స్తోత్రం. ఇంకా లేకపోతే ఇచ్చునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారు బయటికి వెళ్తుండగా నాయన వారే పని మీద వెళ్ళినా వారికి మంచి కృపాక్షేమములు వెంటొచ్చి కాపుదల, భద్రత, ఆటోల్లో, కారుల్లో, నడక మీద ప్రభు, సైకిల్ ఏది వెళ్ళినా కాపుదల దయచేసి ప్రభు, మంచి పుట్టినరోజు, వివాహ దినము, చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి రోజంతా ఎగ్జామ్ రాసిన బిడ్డలకు తోడుగా ఉండి కృపాక్షేమములు వారితో ఉంచి నడిపించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.